హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టులో అడుగు పెట్టారు. కొండగట్టు అంజన్న చాలా అద్భుతంగా వెలిగిపోతున్నాడు అనాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడంతో కొండగట్టు దశ దిశ మారిపోబోతుందా? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. ఓకేనండి. కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అడుగు పెట్టారు. అప్పటి నుంచి చర్చల్లో ఉంది. ఇప్పుడు ఆయన మళ్ళీ అడుగు పెట్టడంతో దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఎలా చూస్తారు సార్? డెఫినెట్గా అండి. అంటే మనం మానవ జన్మ అనేది అన్నిటికంటే ముఖ్యమైనదండి. మనం జంతువుగాను వేరే రకంగా పుట్టించలో అంటే ఈ జన్మకి ఏదో ఒకటి చేసి ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోవాలి. మరి అటువంటి మానవ జన్మకి సృష్టికర్తలైన దేవుళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని చూసి కృష్ణుడు ఎలా ఉంటాడని చెప్పి అనుకునేవాళ్ళం. ఎస్వి రంగారావు గారిని చూసి ఘటోత్కచుడు అంటే ఎట్లా ఉంటాడు, భీముడు అంటే ఎట్లా ఉంటాడు అనుకుంటారు. అదే అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఒక నటుడు. అట్లా సుమన్ గారిని చూసి సినిమా యాక్టర్ సుమన్ గారి నుంచి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు అనుకున్నాం. తర్వాత సాయిబాబా యాష్మేసిన మన నాగార్జునని చూసి అనుకోవచ్చు. తర్వాత చిరంజీవి గారు కూడా ఒక యుద్ధ వీరుడు సైరా నరసింహారెడ్డి కావచ్చు, చాలా అంత శివుడిగా కూడా మంజునాథ సినిమా కూడా చేసింది మనం చూసాం. తర్వాత గోపాల కృష్ణుడుగా మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం. సరే, ఇవన్నీ కూడా దైవలీల దైవ బలంతో ఇవన్నీ వస్తాయి సార్. మీరు అన్నట్టు కొండగట్టకి ఈ రోజున పూర్వవైభవం వస్తుందంటే అంజన్న పుత్రుడిగా, అంజనీదేవి కుమారుడిగా. ఎందుకంటే జాపాలిలో తిరుమల తిరుపతి పవిత్రమైన ప్లేస్లోనే ఆంజనేయ స్వామి పుట్టాడని చెప్పేసి చరిత్ర పరిశోధకులు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది. మహారాష్ట్రలో పుట్టాడు అంటే తిరుమలలోనే పుట్టాడు అనేది తేలిపోయింది జాపాలి. అది కూడా అభివృద్ధి చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. మరి నెక్స్ట్ అదే ఆంజనేయ స్వామి ఆంధ్ర శబరిమలగా భావిస్తారు. 2000 మంది 3000 మంది మాలలు అక్కడ చేస్తారు, మరి తీసేస్తారు. అక్కడ కనీసం మండపం లేకపోతే ఎవరు తప్పు? దశాబ్దం పైన పాలించిన గత పాలకులు తప్ప, ఇప్పుడున్న పాలకులు కూడా పట్టించుకోవడం తప్ప. ఇప్పటికైనా వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. దీనికి అంతటి కారణమైన వ్యక్తి ఎవరు? మరి ఆ వ్యక్తి ఏదో దిష్టి తగిలిందని చెప్పి అన్నందుకే తెగ అన్నారే. ఆయన ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? ఆయనే మార్గదర్శి. ఇప్పుడు ఈ గుడులు పునర్నిర్మాణానికి హిందూ సనాతన సాంప్రదాయానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. కాకపోతే వేలాది మంది జనం అదే. ఆయన ప్రాంతీయ విభేదాలు ఏమి ఇవ్వండి. ఆంజనేయ స్వామి ఇక్కడ తెలంగాణ ఆంజనేయ స్వామి అంటే కుదరదు, ఇది విశ్వవ్యాప్తమైన ఆంజనేయ స్వామి అని చెప్పి నేను చెప్పిందని చూస్తూ ఉంటే నేటి తరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాల్లో ఎదగాలనుకునే వాళ్ళు కావచ్చు, తమ నియోజకవర్గాల పరిధిలో అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాల్ని, తర్వాత ప్రాచీన గుడులు కావచ్చు, అర్చకులు కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలు చేయలేవు. ఆ గుడుల్ని పూర్వవైభవం తీసుకురావటానికి, ఇటువంటి చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి గుడుల్ని ముందుకు తీసుకెళ్తానికి, అభివృద్ధిలో తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తే చరిత్రలు నిలిచిపోతారు. ఏమంటారు? అది ఉభయ రాష్ట్రాల్లో చేయాల్సిన బాధ్యత ఉంది. మన ఈ రోజు కంటే మంచి రోజు గుర్తు చేశారు. ఈ రోజుకి సోమనాథ్ దేవాలయం గుజరాత్లో 1000 సంవత్సరాలు పూర్తయింది. ఆ రోజు గజనీ దండయాత్రలో వాళ్ళ వల్ల గాల ధ్వంసం చేయడానికి. ఆ తర్వాత అనేక సార్లు చూశారు. కానీ జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధమైన జ్యోతిర్లింగం సోమనాథ్ టెంపుల్లో ఉంది. మరి 1951లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో వైభవం తీసుకురావడం ప్రయత్నం చేశారు. నెహ్రూ అంతగా పట్టించుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఈ దశాబ్దంలో దాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి నెక్స్ట్ లెవెల్లో పాత గుడి, పక్కన గుడి, జ్యోతిర్లింగాల్లో 12 లింగాలు ఉంటాయి సార్. గుజరాత్లో సోమనాథ్లో టెంపుల్ నేను కూడా ఒక 3 months క్రితం వెళ్ళొచ్చా. మినీ వరల్డ్ గుజరాత్కి డెవలప్ అవుతుంది. తర్వాత హెరిటేజ్ సెంటర్ అయిపోయింది. గుజరాత్లో ఆ టెంపుల్ చూస్తే సోమనాథ్ దేవాలయం అసలు కళ్ళు చాలవు. అటువంటి శివుడి యొక్క ప్రతిరూపం మోదీ గారు తీసుకొని ఈ రోజున ఆయన ఒక వ్యాసం, ఒక ఆర్టికల్ చదివాను. ఈ రోజుకి 1000 సంవత్సరాలు అంటే ఆనాటి పాలకులు గజలి కావచ్చు, ఖిల్జీలు కావచ్చు, తుగ్లకులు కావచ్చు, మన సంస్కృతిని సంప్రదాయాల్ని ధ్వంసం చేశారు సార్. ఈయన వచ్చాడు కాబట్టి వారణాసిలో శివుడు ఉంది అక్కడ అని చెప్పి ఐడెంటిఫై చేశారు. వారణాసి ఉగ్రవైభవం తీసుకొచ్చారు. అయోధ్యలో రాముల వారి బాలరాముడిని తీసుకొచ్చారు. ఇప్పుడు కాశ్మీర్లో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా ఎక్కడ చూసినా ఇవన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడటానికి యుగానికి ఒకటి పుడతాడన్నట్టు మోదీ గారు రాబట్టి ఈ రోజున మన సంస్కృతి మనం కాపాడుకోలేం. అట్లా సోమనాథ్ టెంపుల్కి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎవరు అనుకున్నారు? మోదీ గారే.
ఓకే. చూడండి మరి 1000 ఏళ్ళు అయినా కానీ ఆ యొక్క ఇది మనం కాపాడుకుంటున్నామంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి వ్యక్తులు ఉన్నారు. మన నెక్స్ట్ జనరేషన్ మనకి ఏం నేర్పాలి, మన చరిత్ర మన బిడ్డలకు నేర్పాలి, మనం తెలుసుకోవాలి. అట్లనే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ యొక్క గుడుల పునరుద్ధరణకి, నిజంగా. మన దేవుల్ని మనం రక్షించుకోవటానికి, ఆ హైందవ సంస్కృతిని సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలనే భావనలో ఆయన వెళ్ళటం అనేది నభూతో భవిష్యత్ సార్. నిజంగా సార్. ఇప్పుడు కొండగట్టువి చాలా మంది దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఏంటి అంత పవర్ఫుల్లా, ఒక ఈయనకి అంత పునర్జన్మనిచ్చి ఎంత ఈయన అంతలా నమ్ముతున్నారంటే మనం కూడా వెళ్ళాలి, మనం కూడా దర్శించుకోవాలి అనుకునేది. ఇవి నాకే ఎక్కువైంది సార్. నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను కానీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం దొరకల. కానీ పవన్ కళ్యాణ్ గారు అది చెప్పిన తర్వాత నిజంగానే అంత విశిష్టత ఉందేమో ఆ దేవుడికి, మనం వెళ్ళాలి, దర్శించుకోవాలి. ఆయన అందరినీ పిలిపించుకోడు సార్. ఆయన టైం అవును వచ్చినప్పుడు సార్. ఆయనే పిలిపించుకున్నానంటూ ఆ బృహత్తర కార్యం, ఆ మండపం కావచ్చు, అవును. లేకపోతే ఆ గదులు కావచ్చు నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారే చేపట్టారంటే ఏమంటారు, శంకుస్థాపన చేశారంటే ఆయన ద్వారా చేపించుకోవాలని ఉంది. అది దేవుడికి ఉన్నా. దేవుడికి ఉంది. అది అది అదృష్టంగా వాళ్ళ మెగా ఇంటి ఇలవేల్పు, వాళ్ళ కుల దైవం ఆంజనేయ స్వామి. అవును సార్. కాబట్టి మనం మనం బైపాస్లో కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి 4 వీలర్స్ లారీలో ఎన్ని వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని విగ్రహాలు. దండం పెట్టుకుంటారు. అంటే తమ ప్రయాణాల్లో మాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని. అవును. ఆ, ధైర్యం. ఆ, అంటే మీకు అర్థమైందండి. ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా ఆయన ఘాట్గా భావించుకుంటారు. బైపాస్లో అంతా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి చూడండి, మిగతా అవును. కంపారిజన్ చేసుకుంటే. కాబట్టి ఆ అంజన్న పుత్రుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఒక చరిత్ర నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నిజంగా సార్. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా కానీ నిజంగా కొండగట్టు అంజన్న పవన్ కళ్యాణ్ గారు అడుగుతో పులకరించిపోతున్నాడని చెప్పాలి. ఆయనకు వస్తున్నటువంటి ఈ వైభవం పవన్ కళ్యాణ్ గారు అడుగుతూనే ఇది ఇంకా మరింత వైభవం చెంది దేశవ్యాప్తంగా కూడా ఎక్కువగా ప్రసిద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.